హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మళ్ళీ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఏముందిలే, అవే సేల్స్ అవే డీల్స్ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు. ఫ్లిప్కార్ట్లో జరిగే ఈ 7 రోజుల సేల్స్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి స్పెషల్ సేల్ అయితే రన్ అవుతుంది. దీంట్లో 76 రూపాయలకి కొన్ని మొబైల్స్ అయితే అమ్మనున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు 76 రూపీస్ అంటే మన ఇండియాకి ఇది 76 రిపబ్లిక్ డే కాబట్టి. సో అలా ప్లాన్ చేసి ఈ స్పెషల్ సేల్ అయితే తీసుకొస్తున్నారు. పార్టిసిపేట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. 7 డేస్ సేల్స్ కదా, మన సబ్స్క్రైబర్ లో కొందరికైనా కొన్ని మొబైల్స్ దొరికితే బాగుండేదని కోరుకుంటున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్ చాలా డీల్స్ అయితే తీసుకొచ్చారు. కానీ అన్ని డీల్స్ మనకు అవసరం లేదు కదా, అందులో కొన్ని మంచి డీల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐఫోన్ కొనాలనుకునే వాళ్ళకి కూడా ఇదొక బెస్ట్ టైం అనే చెప్పాలి. మెయిన్గా అయితే ఐఫోన్ 16 సిరీస్ మీద అయితే చాలా ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఈ సేల్లో ఐఫోన్ 16 వచ్చేసి 64,000 అయితే తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 74,000 అయితే ఉంది. 16 ప్లస్ వచ్చేసి ఇప్పుడు 74,000 అయితే తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే 95,000 ఉంది. ఐఫోన్ 16 ప్రో వచ్చేసి 1,03,000 అయితే తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 1,23,000 అయితే ఉంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 1,28,000 అయితే తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే 1,38,000 అయితే ఉంది. ఐఫోన్ 15 వచ్చేసి 54,000 అయితే తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 60,000 అయితే ఉంది. ఐఫోన్ 15 అయితే ఇంతకుముందు కూడా 54,000 అయితే తీసుకొచ్చారు. మళ్ళీ ప్రైస్ పెరిగి 60,000 అయితే ఉంది. ప్రైస్ తగ్గితే తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, 54,000 అయితే మంచి ప్రైస్ అయితే తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఐఫోన్స్ ఇంకా తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మాత్రం బిగ్ బిలియన్ డేస్ సేల్స్ వరకు ఆగాల్సిందే. ఐఫోన్లో ఏది బాగుంటుంది అంటే అన్నీ బాగానే ఉంటాయి. ఐఫోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువగా బ్రాండింగ్ చూసారు, సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా. మనమైతే ప్రైస్ ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తున్నాము. మరిన్ని డీల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరైతే ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే మరింత సపోర్ట్ కూడా చేశారని ఆశిస్తున్నాను. సామ్సంగ్ లో మేజర్ గా 2 మొబైల్స్ మీద ఎక్కువగా ఆఫర్ అయితే కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి సామ్సంగ్ S24 ప్లస్ 60,000 అయితే ఆఫర్ లో కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 68,000 అయితే ఉంది. మరొకటి వచ్చేసి సామ్సంగ్ S24 FE ఇప్పుడు ఆఫర్ లో 45,000 నుంచి 50,000 మధ్యలో అయితే వస్తుంది. ప్రజెంట్ వచ్చేసి 65,000 అయితే ఉంది. కాకుండా సామ్సంగ్ S23 FE 30,000 లోపు అయితే వస్తుంది. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. తక్కువగా యూస్ చేసా అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అవుతుంది. S24 ప్లస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇంకొక 10,000 యాడ్ చేసుకోండి. S23 అల్ట్రా అయితే తీసుకోండి. అన్ని విధాలకు కూడా బాగుంటుంది. కూడా బడ్జెట్ ఉంటేనే అండి, లేకున్నా అప్పులు చేసి మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక మొబైల్ని. పిక్సెల్ మొబైల్స్ పైన ఆఫర్ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. రండి బాబు రండి, మా నటనలు చూడగా రండి. మీకు మంచి కెమెరా మొబైల్స్ కావాలి, కెమెరానే ప్రియారిటీ అనుకుంటే కనుక సామ్సంగ్, ఐఫోన్ కన్నా పిక్సెల్ మొబైల్స్ బెటర్ గా ఉంటాయి. పిక్సెల్ లో దాదాపు అన్ని మొబైల్స్ పైన ఆఫర్ అయితే ఇచ్చేసారు. పిక్సెల్ 7A పైన ఆఫర్ లో 25,000 అయితే తీసుకొస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి 31,000 అయితే ఉంది. పిక్సెల్ 7 వచ్చేసి 28,000 అయితే ఆఫర్ లో తీసుకొస్తున్నారు. ప్రజెంట్ 34,000 అయితే ఉంది. పిక్సెల్ 8 వచ్చేసి ఆఫర్లో 45,000 అయితే తీసుకొస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి 55,000 అయితే ఉంది. పిక్సెల్ 8A వచ్చేసి ఆఫర్లో 33,000 అయితే తీసుకొస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి 40,000 అయితే ఉంది. పిక్సెల్ 9 వచ్చేసి 70,000 ఆఫర్లో అయితే తీసుకొస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి 80,000 అయితే ఉంది. పిక్సెల్ 9 అయితే ఇప్పుడు వదిలేసండి. బిగ్ బిలియన్ డే సేల్స్లో అయితే ఇంకా ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. పైన చెప్పిన 4 మోడల్స్ పైన ఒక లుక్ ఇచ్చేసేయండి. అయితే ముందే చెప్తున్నాను, నేను గేమ్ అస్సలు ఆడను, కెమెరా మాత్రమే ప్రియారిటీ అనుకుంటే మాత్రమే ఈ పిక్సెల్ మొబైల్స్ చూస్ చేసుకోండి. పిక్సెల్ 7A సిరీస్ నుంచి అంతా కూడా 7 ఇయర్స్ అడ్వైస్ అయితే ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ మొబైల్ యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా సెట్ అవుతుంది. ఇంకా మిగతా బడ్జెట్ మొబైల్స్ విషయానికి వస్తే 15,000 లోపు అయితే ఈ డీల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి Oppo K12X ఆఫర్లో అయితే 11,000కి వస్తుంది. నార్మల్గా అయితే 13,000 అయితే ఉంటుంది. మామూలుగా మొబైల్ కింద పడేసుకుంటూ పగలు కొట్టుకుంటూ ఉండే వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. అదర్వైజ్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నార్మల్ గా ఉంటాయి. ఇంటిగ్రేట్ ప్రొడక్షన్ తో వస్తుంది కాబట్టి ఒక ఫ్లోర్ పైన నుంచి కింద పడ్డా కూడా మొబైల్ అయితే పగలదు. నెక్స్ట్ వచ్చేసి CMF Phone 1 ఇది ఆఫర్ లో 14,000 అయితే వస్తుంది. నార్మల్ గా 16,000 అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ డిజైన్ కొంచెం యూనిక్ గా ఉండాలి, అలాగే కొంచెం గేమ్ ఆడాలి, కెమెరాస్ కూడా కొంచెం బాగుండాలి అనుకుంటే కనుక
ఈ మొబైల్ అయితే సెట్ అవుతుంది. యాక్చువల్గా నేను వచ్చేసి ఇది 12,000కే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. లేదు, దీంట్లో AMOLED డిస్ప్లే కూడా ఉంటుంది కాబట్టి కార్డ్ ఆఫర్స్ తోటి 13,000కి వచ్చినా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వివో T3X ఆఫర్లో 11,000కి అయితే వస్తుంది. నార్మల్గా 13,000 అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి. కొంచెం గేమింగ్ ఆడాలి, కొంచెం కెమెరాస్ కూడా బాగుండాలి అండ్ డిజైన్ కూడా బాగుండాలి. వివో బ్రాండింగ్ అని చూసే వాళ్ళకు కూడా ఈ మొబైల్ అయితే బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మోటో G45. ఇది 8GB 128GB వేరియంట్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్లో 11,000కి అయితే వస్తుంది. నార్మల్గా వచ్చేసి 13,000 అయితే ఉంటుంది. ఏం లేదండి, క్లీన్ ఆండ్రాయిడ్ కావాలి, ల్యాగ్స్ కూడా ఎక్కువగా ఉండద్దు అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిలో 20,000 ఆఫర్లో చూసుకున్నట్లయితే ఇవి మూడు కూడా ఇప్పుడు నేను చెప్పే మూడు మొబైల్స్ కూడా కర్వ్ డిస్ప్లేతో అయితే వస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి మోటో H50 ఫ్యూజన్ 8GB వేరియంట్ ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి 20,000కి అయితే వస్తుంది. నార్మల్గా 23,000 అయితే ఉంటుంది. ఈ మొబైల్లో IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వన్ 2 కెమెరాస్ కూడా మంచి సెన్సార్స్ అయితే వాడారు. అండ్ 2024లో చాలా మంది ఇష్టపడిన మొబైల్ కూడా ఇదే అవుతుంది. మోటో G85 8GB వేరియంట్ ఆఫర్లో వచ్చేసి 16,000 ఉంది. నార్మల్గా వచ్చేసి 18,000కి అయితే వస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఒక మంచి బ్రాండ్ నుంచి కర్వ్ డిస్ప్లేతో ఉన్న ఒక మొబైల్ కావాలనుకుంటే ఇదే మొబైల్ ఆప్షన్ అవుతుంది. మోటో బ్రాండ్ లో క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది కాబట్టి లాగ్స్ అయితే తక్కువగా ఉంటాయి, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ P2 Pro 8GB వేరియంట్ ఆఫర్లో వచ్చేసి 18,000 అయితే తీసుకొస్తున్నారు. నార్మల్గా వచ్చేసి 22,000 అయితే ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జర్ ఈ బడ్జెట్ లో ఈ ఒక్క మొబైల్లోనే కనిపిస్తుంది. నేను చూసినప్పుడు అయితే ఈ డీల్స్ అయితే కనిపించాయి. ఈ మొబైల్సే కాకుండా వేరే ఏ మొబైల్స్ అయినా కావాలనుకుంటే కమెంట్ లో అడగండి, నేను డీటెయిల్స్ చెప్తాను. చాలా మంది అయితే వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంబంధించిన డీల్స్ అయితే ఇస్తామని పిలుస్తూ ఉంటారు. వెళ్తే వెళ్ళారు కానీ పిచ్చి పిచ్చి ప్రొడక్ట్స్ లాంటివి అన్ని కొని మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. అర్జెంట్ లూటు, ఎక్స్పైరింగ్ సూను ఇలాంటి మంచి మంచి టైటిల్స్ అయితే పెడతారు. ఇలాంటి టైటిల్స్ చూసి మీరైతే టెంప్ట్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.